మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా వినుకొండలో మెగా 9 టీవీ కథనానికి విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. పట్టణంలో దశాబ్దాల నాటి ప్రమాదకర ఇనుప స్తంభాలపై మెగా 9 టీవీ ప్రసారం చేసిన కథనంపై ఏఈ పిచ్చయ్య వివరణ ఇచ్చారు. ప్రజల భద్రతే లక్ష్యంగా తుప్పుపట్టిన 190 ఇనుప స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే 60 స్తంభాలను మార్చామని, మరో 50 స్తంభాల ఏర్పాటుకు అనుమతులు లభించాయని వెల్లడించారు. వర్షాకాలం దృష్ట్యా ఈ పనులను వేగవంతం చేసి మిగిలిన స్తంభాలను కూడా త్వరలోనే మారుస్తామని ఏఈ హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో మెగా 9 టీవీ కథనానికి విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. పట్టణంలో దశాబ్దాల నాటి ప్రమాదకర ఇనుప స్తంభాలపై మెగా 9 టీవీ ప్రసారం చేసిన కథనంపై ఏఈ పిచ్చయ్య వివరణ ఇచ్చారు. ప్రజల భద్రతే లక్ష్యంగా తుప్పుపట్టిన 190 ఇనుప స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే 60 స్తంభాలను మార్చామని, మరో 50 స్తంభాల ఏర్పాటుకు అనుమతులు లభించాయని వెల్లడించారు. వర్షాకాలం దృష్ట్యా ఈ పనులను వేగవంతం చేసి మిగిలిన స్తంభాలను కూడా త్వరలోనే మారుస్తామని ఏఈ హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. శ్రీజ, ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండలో వరుస కథనాలు అయితే ప్లే చేయడం అయితే జరిగింది. ఏదైతే విద్యుత్ స్తంభాలకు సంబంధించి దశాబ్దాల కాలం నాటి విద్యుత్ స్తంభాలు ఉన్నాయి, ఆ విద్యుత్ స్తంభాల వల్ల వర్షాకాలం అప్పుడు కానీ విడి టైంలో కానీ విద్యుత్ షాక్ కొట్టి ఏదన్నా ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పేసి మనం మెగా 9 టీవీలో గత 2 రోజులుగా వరుస కథనాలు అయితే ప్లే చేయడం అయితే జరిగింది. ఆ వరుస కథనాలకు స్పందించిన ఏఈ ఈ రోజు స్పందించి తక్షణమే ఏదైతే ఇనుప స్తంభాలు ఉన్నాయో ఆ స్తంభాలను తొలగించి తక్షణమే సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఏఈ కూడా స్పందించడం అయితే జరిగింది. ఏదైతే ఈ ఇనుప స్తంభాల వల్ల కూడా వర్షాకాలంలో కానీ లేదా ఏదన్నా ప్రమాదకరమైన సంఘటనలు కూడా ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పి మన మెగా 9 లో వరుసన వార్తలు అయితే ప్లే చేయడం అయితే జరిగింది. ఆ వరుస వార్తలు ప్లే చేసి కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా మెగా 9 ఆదరించడం అయితే జరిగింది. ఏదైతే మెగా 9 చేసిన వార్త ఏదైతే ఉందో ఆ వార్త వల్ల ప్రజలకు కూడా న్యాయం మంచి జరిగిందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కూడా మెగా 9 అభినందించడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే వినుకొండ పట్టణంలో ఏదైతే దశాబ్దాల కాలం నాటి ఇనుప స్తంభాలు అయితే కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఏదైతే ఆ ఇనుప స్తంభాల వల్ల కూడా వర్షాలు పడ్డప్పుడు ఆ స్తంభాలు వైర్లు తెగిపడ్డప్పుడు కానీ లేదా వైర్లు షార్ట్ లేదా అయినప్పుడు కానీ ఆ స్తంభాలు ఎవరన్నా పట్టుకున్నా సరే షాక్ కొట్టిన దాఖలాలు చాలా చూసాం మనం గతంలో కూడా. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం అయితే మెగా 9 ఈ ఇనుప స్తంభాలను తొలగించాలని చెప్పి కంకణం కట్టుకొని వరుస కథనాలు అయితే ప్లే చేయడం అయితే జరిగింది. అక్కడ ప్రజలు కూడా మెగా 9 దృష్టి తీసుకొచ్చి తక్షణమే న్యాయం చేయాలని చెప్పి అక్కడ వినుకొండ ప్రజలు కూడా కోరడం అయితే జరిగింది. ఏదైతే ఈ ఇనుప స్తంభాలకు సంబంధించి కూడా కొన్ని చోట్ల మనం అనేక చిన్న పిల్లలు సైతం ఆ ఇనుప స్తంభాలను పట్టుకొని చనిపోవడం కూడా మనం చాలా చూసాము. అలాంటి సంఘటనలు ఇక్కడ వినుకొండలో జరగకుండా ఉండాలని చెప్పేసి మనం మెగా 9 టీవీలో ఈ కథనాలు అయితే ప్లే చేయడం అయితే జరిగింది. ఏదైతే ఈ ఇనుప స్తంభాలకు సంబంధించి మనం స్థానిక ఎమ్మెల్యే చీఫ్ జీవి ఆంజనేయుల దృష్టికి కూడా తీసుకెళ్లడం అయితే జరిగింది. జీవి ఆంజనేయుల దృష్టికి తీసుకెళ్లిన మరుక్షణం అయితే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి తక్షణమే వాటిని తొలగించి సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పి సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కూడా ఇటు జీవి ఆంజనేయులు ఇటు అధికారులకు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇటు జీవి ఆంజనేయులు చెప్పడం, ఇటు మన మెగా 9 లో వరుస కథనాలకి విద్యుత్ శాఖ ఏఈ కూడా స్పందించి తక్షణమే ఆ సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మనం స్క్రీన్ మీద చూస్తా ఉన్నాము. ఏదైతే ఇనుప స్తంభాలను తొలగించి అక్కడే సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఈ సిమెంట్ స్తంభాల వల్ల వర్షాకాలంలో కూడా ఎలాంటి ప్రమాదాలు కూడా రావని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇనుప స్తంభాల వల్ల అయితే అనేక ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనం మెగా 9 కథనాల్లో ప్లే చేయడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. శ్రీజ, ఏదైతే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వినుకొండలో ఈ ఇనుప స్తంభాలకు సంబంధించి కూడా ఇటు అధికారుల దృష్టికి ఇటు రాజకీయ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్లడం అయితే జరిగింది. అయితే ఈ ఇనుప స్తంభాలకు సంబంధించి తక్షణమే
చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అయితే స్పందించడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎమ్మన్నే తన దృష్టికి రావడంతో తక్షణమే ముందు ఇనుప స్తంభాలను తొలగించేసి సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యుత్ శాఖ ఏఈ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మంత్రి గొట్టిపాటి రవితో కూడా మాట్లాడడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి ఫోన్ చేసి ఇట్లా మా నియోజకవర్గంలో ఇనుప స్తంభాలు ఉన్నాయి, తక్షణమే తొలగించి సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కూడా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇద్దరు కూడా త్వరగా స్పందించి ఇనుప స్తంభాలను తొలగించి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఆటంకం రాకుండా కూడా చూడాలని చెప్పేసి, ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం అని చెప్పేసి ఈ ఏడైతే ఇనుప స్తంభాలు ఉన్నాయో అవి తక్షణమే తొలగించేసి సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇటు జీవి ఆంజనేయులు ఇటు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కూడా విద్యుత్ శాఖ అధికారులకు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే అధికారులు కూడా తక్షణమే స్పందించి ఈ రోజు నుంచి కూడా వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఇనుప స్తంభాలు ఉన్నాయో చూసి మొత్తం తొలగించి కూడా సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మన మెగా 9 ఛానల్ కి వాయిస్ ఇవ్వడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీదట ఇలాంటి ఇనుప స్తంభాలు ఉన్నాయి కూడా తక్షణమే మారుస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ స్వామి. వినుకొండ టౌన్ లో మరి వార్పుట్ బేసిస్ మీద ఐరన్ పోల్స్ మార్చడం జరుగుతుంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన వినుకొండ ఎమ్మెల్యే గారు శ్రీ జీవి ఆంజనేయులు గారు, చీఫ్ విప్ ఆఫ్ ఏపీ సార్ ఆదేశాల మేరకు, సార్ సూచనల మేరకు మా డిపార్ట్మెంట్ లో మరి ఇంప్రూవ్మెంట్స్ లో ఐరన్ పోల్స్ వినుకొండ టౌన్ లో గత చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుండి ఐరన్ పోల్స్ ఉన్నవి. ఆ యొక్క ఐరన్ పోల్స్ ని అంచెలంచెలుగా మారుస్తూ ఉన్నాము. సుమారుగా 180 ఐరన్ పోల్స్ ఉన్నవి వినుకొండ టౌన్ లో. అందులో 60 పోల్స్ ని మేము రీప్లేస్ చేయడం జరిగింది. ఇంకను కూడా మరి విడతల వారీగా అన్ని పోల్స్ ని కూడా పూర్తిగా మార్చేస్తామని చెప్పి కూడా మీకు విన్నవించుకుంటున్నాను. అలాగే మరి వినుకొండ టౌన్ లో లో వోల్టేజ్ సమస్య ఎక్కడున్నా కూడా గత సంవత్సరం కాలంలోనే దగ్గర చాలా ట్రాన్స్ఫార్మర్స్ ఇంప్రూవ్మెంట్ లో మేము పెట్టడం జరిగింది. మరి మన చీఫ్ విప్ గారు చెప్పిన ఆదేశాల మేరకు, ఇచ్చిన ఆదేశాల మేరకు మా యొక్క డిపార్ట్మెంట్, మా ఎస్సీ గారు డాక్టర్ విజయ్ కుమార్ గారు, అలాగే మా డి గారు రాంభట్ల గారు, మరి వారు వెంటనే సార్ చెప్పిన వెంటనే మరి బడ్జెట్ ఇచ్చి ఇంప్రూవ్మెంట్స్ లో వినుకొండ టౌన్ కి బడ్జెట్ బాగా ఇచ్చి మరి ఎస్టిమేట్లు కూడా శాంక్షన్ ఇచ్చి ఉన్నారు. మరి వారి సూచనల మేరకు మరి ఇంప్రూవ్మెంట్స్ లో మన సిద్ధార్థ నగరు, కళ్యాణపురి కాలనీ, అలాగే టీచర్స్ కాలనీ, ముస్తలకుంట కాలనీ, మరి కొత్తపేట, మరి అన్ని ఏరియాల్లో కూడా లో వోల్టేజ్ సమస్యను అధిగమించడానికి 100 kV ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది.